కౌశిక్ వాళ్ళ ఇంటి బయట అవనీష్ వాళ్ళు కాపు కాస్తూ ఉంటారు. అప్పుడే దాత్రి కేదార్ బైక్లో బయటికి వెళ్తారు. రే మామ, ఆ పోలీస్ వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారా అని ఫ్రెండ్ చెప్పడంతో, రే రండ్రా ఆ కౌశిక్ ఇంట్లోకి వెళ్దాము, ఇవాళ జీవితాంతం గుర్తుండిపోతుంది, భయంతో వణికిపోతూ ఉండాలి అని అవినాష్ ఫ్రెండ్స్ మొత్తం కూడా కీర్తి ఆడుకుంటూ ఉంటే లాక్కొని అందరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు. కీర్తి అని కౌశికి తల్లడిల్లిపోతూ ఉంటుంది. రే ఎవర్రా మీరు, కీర్తిని వదిలేయండ్రా అని కౌశికి అరుస్తూ ఉంటుంది. వెళ్ళు కీర్తి వెళ్ళు అని అవినాష్ ఒక చేత్తో రివాల్వర్ని పట్టుకొని వదిలేయగానే కీర్తి పరుగెత్తుకుంటూ కౌశికిని హక్ చేసుకుంటుంది. రే మర్యాదగా వెళ్తారా, లేకుంటే పోలీసులకి ఫోన్ చేయనా అని కౌశికి ఫోన్ చేతిలోకి తీసుకోగానే అవినాష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ లాక్కుంటాడు. దాంతో కౌశికి చాలా కోపం వచ్చి, రే నిన్ను అంటూ అవినాష్ చెంప పగలగొట్టబోతూ ఉంటే అవినాష్ కౌశికి చేతిని అడ్డుపట్టుకొని, ఏంటి కౌశికి, నీ చెయ్యి ఇంత సాఫ్ట్గా ఉంది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, ఛీ అంటూ కౌశికి చెయ్యి తీసేసి విదిలించేసుకుంటుంది. నన్ను చీకొట్టే ఆడవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, నీ సంగతి తర్వాత చెప్తాను అని నిషి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని, ఏయ్ పాప, ఈ చేత్తోనే కదా నువ్వు నన్ను కొట్టావు అని రివాల్వర్తో నిషి చేతిని రుద్దుతూ ఉంటాడు. ఇప్పుడు నేను నిన్ను కొడతాను అంటూ అవినాష్ నిషి చెంప పగలగొట్టడంతో నిషి కింద పడిపోతుంది. అప్పుడే కీర్తి పాప మెల్లగా బెడ్రూమ్లోకి వెళ్ళి దాత్రికి వీడియో కాల్ చేసి మొత్తం సైగలతో చెప్తూ ఉంటుంది. కౌశికిని గదిలో బంధించేసి వైజయంతిని చుట్టుముట్టేసి కత్తి చూపిస్తూ బెదిరిస్తూ ఉంటారు. సుధాకర్ ఏమో ఆస్తమాతో ఊపిరందక కింద పడిపోయి కుప్పకూలిపోయి ఉంటాడు. ఇక నిషి చెంపల్ని మళ్ళీ అవినాష్ పగలగొడుతూనే ఉంటాడు. ఈ లోపల అవినాష్ శ్రీవల్లి ఉన్న గదిలోకి వెళ్ళి శ్రీవల్లిపై ఇక అత్యాచారం చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న కీర్తి పాప దాత్రికి ఫోన్లో చెప్తూ ఉంటూ ఏం చేయాలా అని దాత్రి కేదార్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు.